నమస్తే, వెల్కమ్ టు జై హో సక్సెస్ మంత్ర. ఈరోజు జై హో సక్సెస్ మంత్రాలో మన టాపిక్ మనోమంత్రం, అంటే ఆటో సజెషన్స్. ఆటో సజెషన్స్ అంటే మనకు మనం ఇచ్చుకుంటామా, వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటామా? అసలు మనోమంత్రం వల్ల సక్సెస్ అవ్వడానికి ఒక వ్యక్తికి ఎలా ఇది దోహదపడుతుంది? దీనికి సంబంధించి మనతో డిస్కస్ చేయడానికి, మనకి ఎన్నో వివరాలు మనకు తెలియజేయడానికి మన జై హో సక్సెస్ మంత్రాలో ఇవాళ మన గెస్ట్ శ్రీకాంత్ కొండపల్లి గారు. నమస్తే శ్రీకాంత్ కొండపల్లి గారు. మనోమంత్రం అన్నారు, అంటే మన మనసులో ఏమైనా మంత్రం పఠించడమా, లేకపోతే ఆటో సజెషన్ అన్నారు. బట్ ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి సజెషన్ అంటే ఎలాంటి సజెషన్స్ తీసుకోవాలి, ఎవరి నుంచి తీసుకోవాలి, ముందుగా వివరిస్తారా? మనోమంత్రం అంటే ఏంటి అంటే మన మైండ్కి ఒక పాజిటివ్ స్టేట్మెంట్ని మీరు అనుకునేది రిపీట్ చేస్తూ ఉండడం మనోమంత్రం అని అంటాం. సో ఇది ఏమవుతుంది అంటే ఈ రోజుల్లో మన మైండ్ డిఫరెంట్ థింగ్స్కి ఎక్స్పోజర్ అవుతుంది. అంటే మీడియా న్యూస్ వల్ల, కొన్ని సందర్భాల్లో, లేకపోతే సోషల్ నెట్వర్క్ వల్ల రకరకాల ఆలోచనలతో మన మైండ్ నిండిపోయే ఛాన్స్ ఉంటుంది. అలాంటి టైంలో ఈ మనోమంత్రం మనం రిలాక్స్గా ఉండడానికి, ఫోకస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అంటే ఏం పఠించాలి మరి? ఈ మనోమంత్రాన్ని ఇలా తయారు చేసుకోవాలి అంటే ఫస్ట్ మీ లైఫ్లో మీరు ఏం అచీవ్ చేయాలనుకుంటున్నారు, ఎక్కడ మీరు సక్సెస్ఫుల్గా పర్ఫామ్ చేయాలనుకుంటున్నారు, ఆ ఫీల్డ్ డిసైడ్ చేసుకున్న తర్వాత ఆ పర్ఫార్మెన్స్ కోసం ఒక పాజిటివ్ స్టేట్మెంట్ని రాసుకోవడాన్ని మనోమంత్రం అంటాం. దాన్ని ఇంగ్లీష్లో రాసుకోవచ్చు, తెలుగులో రాసుకోవచ్చు. ఈ రాసుకున్న దాన్ని మీకు మీరు, అందుకోసమే ఆటో సజెషన్ అని కూడా అంటాం. ఈ సజెషన్ని మీకు మీరు ఇచ్చుకుంటున్నారు. ఎవరికి ఇస్తున్నారు? మీ కాన్షియస్ మైండ్ నుంచి మీ సబ్ కాన్షియస్ మైండ్కి దాన్ని కంటిన్యూస్గా ఒక మెసేజ్ లాగా పంపుతున్నారు. ఎందుకు ఇస్తున్నారు? దీనికి ముఖ్య కారణం ఏంటంటే మనం ఏం సక్సెస్ కావాలన్నా మన డీపర్ మైండ్, మన ఇన్నర్ మైండ్ అయిన సబ్ కాన్షియస్ మనకు సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సపోర్ట్ చేయడం కోసం కాన్షియస్ మైండ్ ద్వారా ఇలా ప్రాక్టీస్ చేస్తున్నాం. మనం రకరకాల పనుల కోసం వెళ్తూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాలు మనకు కాన్ఫిడెన్స్ ఉండదు, ఒక భయం అవుతుంది. అలాంటి టైంలో మన మైండ్కి వచ్చే ఆలోచనల్ని కంట్రోల్ చేయడానికి ఈ మనోమంత్రం చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మనోమంత్రం ఎప్పుడు అవసరం అవుతుంది, ఏ స్టేజ్లో ఎవరికి అవసరం అవుతుంది? ఈ మనోమంత్రం అనేది ఇందాక మాట్లాడుకున్నట్టు అది ఒక పాజిటివ్ సెంటెన్స్, కొన్ని పదాల కలయిక అయి ఉండొచ్చు. ముఖ్యంగా మీరేం కోరుకుంటున్నారు మీ నుంచి అనే దాని మీద ఉంటుంది. ఇది ఎలాంటిదంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్, నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ మన మీద జరగకుండా ఫస్ట్ మన కాన్షియస్ మైండ్ని కంట్రోల్లో ఉంచుతుంది. ఇది ఎలాంటిదంటే ఒక ఉదాహరణ తీసుకుంటే, ఒక ఏనుగు ఉందనుకుందాం. ఒక ఏనుగు ఒక వీధిలో పోతుంది, షాపులో అవన్నీ ఉన్న వీధిలో పోతుంది. ఆ ఏనుగు పైన మావాటి వాడు ఉంటాడు, దాన్ని కంట్రోల్ చేసే వ్యక్తి. ఆ ఏనుగు మామూలుగా అలా వెళ్లకుండా తన తొండంతో ఏం చేస్తుందంటే ఆ షాపులో ఉన్నది ఏదైనా, లేకపోతే అక్కడ ఉన్న వస్తువులు తీసేసి ఒక్కొక్కటి పడేసే అవకాశాలు ఉంటుంది. అలా మిగిలిన వాళ్ళని డిస్ట్రాక్ట్ చేసి తను డిస్టర్బ్ కాకుండా ఉండడం కోసం మావాడి వాడు ఏం చేస్తాడని చూస్తే మనము తన తొండానికి ఒక చిన్న స్టిక్ లాంటిది ఇస్తాడు. ఆ తొండంతో అలా పట్టుకునేట్టు చేస్తాడు. ఎప్పుడైతే అది పట్టుకోవడం స్టార్ట్ చేసిందో ఆ వీధిలో వెళ్తున్నప్పుడు దీంట్లో బిజీ ఉంది కాబట్టి మిగిలిన వేటిని డిస్టర్బ్ కాదు, ఏది డిస్ట్రాక్ట్ చేయలేదు ఇక. అలా మన మైండ్ కూడా మనం ఒక పని అనుకుని ఒక దాని మీద ఫోకస్ చేయాలనుకున్నప్పుడు మనం వెళ్తున్నప్పుడు ఆ ఏనుగులాగానే మన మైండ్ డిఫరెంట్ డిస్ట్రాక్షన్స్ గురవుతుంది. మనోమంత్రం ఏం చేస్తుంది అంటే ఎస్పెషల్లీ మన కాన్షియస్ మైండ్ని టోటల్గా ఫోకస్డ్ ఉండేట్టు చేస్తుంది. సో మీరు ఏం అచీవ్ చేయాలనుకుంటున్నారో ఆ పని చేయడానికి ఏ స్టేట్మెంట్ మీకు హెల్ప్ చేస్తుంది, దాన్ని రిపీట్ చేస్తూ ఉంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే బాక్సర్స్లలో చాలా సక్సెస్ఫుల్ బాక్సర్ మహమ్మద్ అలీ అంటారు. అవును. అండ్ సర్ప్రైజింగ్లీ అతని ఆటోబయోగ్రఫీని, అతని స్టేట్మెంట్స్ అని చూస్తే అతను ఒక సక్సెస్ఫుల్ బాక్సర్ కాకముందుకే హీ సెడ్ టు హిమ్సెల్ఫ్, ఒక మనోమంత్రంలాగా చెప్పుకున్నాడు, ఐఎమ్ ద వరల్డ్స్ గ్రేటెస్ట్ అని. ఐఎమ్ ద వరల్డ్స్ గ్రేటెస్ట్ అని తనకి తను ఒక మనోమంత్రాన్ని చెప్పుకోవడం ద్వారా తనంటాడు, నేను వరల్డ్స్ గ్రేటెస్ట్ కాకముందుకే నేను ఇది చెప్పుకున్నాను, ఆ తర్వాత ఈ ప్రాసెస్లో వరల్డ్స్ గ్రేటెస్ట్ అయ్యాను అంటాడు. అలాగే మనం కొద్దిమంది వ్యక్తులతో మాట్లాడుతుంటాం, వాళ్ళు యూజ్ చేసే పదాలు వింటూ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఉన్నారు ఈ రోజుల్లో ప్రతి టైంలో బోరింగ్ అంటారు. ఆ పదాన్ని రెగ్యులర్గా రిపీట్ చేసుకోవడం వల్ల అప్పటి వరకు వాళ్ళు ఒక 10% బోరింగ్ ఉన్న వ్యక్తి బోర్డ్ అయిపోతారు. సో ఈ ఎలాంటి పదాలు వాడుతున్నామని చాలా ముఖ్యం. ఆ పదాలు ఎందుకంటే మన మైండ్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి కాబట్టి కొన్ని పదాల సముదాయమే మనోమంత్రం, ఓ పాజిటివ్ స్టేట్మెంట్. ఎందుకు అవసరం అవుతుంటారు? ఇది ముఖ్యంగా మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఒక నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ గురి కాకుండా మన మైండ్ ఎలాంటిదంటే మార్నింగ్ లేచినప్పుడు చాలా ప్లెయిన్గానే ఉంటుంది. ఆ తర్వాత జరిగే సంఘటనలు ఒక్కొక్కటి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, ఒక వైట్ పేపర్ మీద పడ్డ మరకల్లాగా అవుతాయి.
వీటన్నిటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఫోకస్డ్గా ఉండడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. స్టూడెంట్స్కి అయితే ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయడానికి, ఎంప్లాయీస్కి అయితే వర్క్ మీద ఫోకస్ చేయడానికి, సేమ్ టైం వాళ్ళ టోటల్ బాడీ మైండ్ సపోర్ట్ రావడానికి ఈ మనోమంత్రం చాలా హెల్ప్ అవుతుంది. సో దీన్ని ఎలా డిజైన్ చేసుకోవాలి అంటే, ఏదైతే మన లక్ష్యం ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ నేను బాగా చదువుకోవాలనుకుంటున్నాను, నేను ఒక మంచి టాప్ పొజిషన్లో ఉండాలనుకుంటున్నాను. ఎవ్రీడే ఇన్ ఎవ్రీ వే ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ మై స్టడీస్ అనే సింపుల్ ఈ పాజిటివ్ స్టేట్మెంట్ని, ఎవ్రీడే ఇన్ ఎవ్రీ వే ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ మై స్టడీస్ అని జస్ట్ ఇప్పుడు ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు, ఇప్పుడు ఏం చేయట్లేదు, తను చాలా డిస్ట్రాక్టివ్గానే ఉన్నాడు. కానీ దీన్ని రిపీట్ చేసుకోవడం వల్ల దాని ఇంపాక్ట్ ఉంటుంది. మనోమంత్రం యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే, ఒక గ్లాస్ వాటర్లో ప్యూర్ వాటర్ ఉన్నాయనుకోండి, అందులో ఒక డ్రాప్ బ్లూ ఇంక్ వేస్తాను అనుకోండి, ఆ గ్లాస్ మొత్తం మారిపోతుందా కలరు? కొంత మారుతుంది. ఆ తర్వాత రెండో డ్రాప్ వేస్తాను అనుకోండి, ఇంకొంచెం మారుతుంది. అది పూర్తిగా బ్లూ కలర్ రావడానికి ఒక 5, 6, 7 డ్రాప్స్ వేసిన తర్వాత కనబడుతుంది. ఎలాగైతే ఫస్ట్ డ్రాప్ మొత్తం బ్లూ చేయలేదో, అలాగే అఫర్మేషన్ లేదా మనం మాట్లాడుకునే మనోమంత్రం ఇమ్మీడియట్గా రిజల్ట్ చూపెట్టకపోవచ్చు, కానీ దట్ విల్ బి ద ఫస్ట్ స్టెప్. 1000 మైళ్ళ ప్రయాణమైన ఒక్క అడుగుతో మొదలు పెట్టాలంటారు. అలా ఈ రోజు స్టార్ట్ చేస్తున్న మన మనోమంత్రం ఆటోమేటిక్ కొద్ది రోజుల్లో మన నుంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ మనకి ఇవ్వగలుగుతుంది. ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువ అవసరం అవుతుంది? దీనికి ఏ స్టేజ్ అయినా పర్వాలేదు. బికాస్ మైండ్ అనేది మన స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూస్ ఒక కోతితో కంపేర్ చేస్తారు, ఎప్పుడు ఒక దాని మీద ఉండదు అని. దాన్ని కట్టిపడేసి ఒక దాని మీద ఉంచడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి ముఖ్యంగా చిన్న ఏజ్లో చిన్న పిల్లలకి తోటి ఇవి రిపీట్ చేస్తే పాజిటివ్. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ వెరీ యాక్టివ్ గర్ల్ అని ఒక అమ్మాయి ప్రాక్టీస్ చేస్తుంది అనుకోండి, డెఫినెట్లీ షీ విల్ గ్రో లైక్ వెరీ యాక్టివ్ గర్ల్, వెరీ ఎనర్జెటిక్ గర్ల్గా ఉంటుంది. సో చిన్నప్పుడే వీటిని ఎంత రిపీట్ చేస్తే అంత మంచిది. నెగిటివ్ బిలీఫ్స్ రాకుండా పాజిటివ్ బిలీఫ్స్ ఫామ్ అవ్వడానికి ఇవి హెల్ప్ చేస్తాయి. సో ఫోకస్గా ఉంచగలుగుతాయి మనోమంత్రం. సెకండ్, బిలీఫ్స్ కూడా సపోర్ట్ చేస్తాయి. మనం ఏం పని చేయాలనుకున్నా, ముఖ్యంగా ఎవరిని నమ్మినా నమ్మకున్నా, ఎవరు మనని నమ్మినా నమ్మకున్నా, మనని మనం నమ్ముకోవడం మాత్రం చాలా ముఖ్యం. అక్కడ ఈ మనోమంత్రాలు మనకి హెల్ప్ చేస్తాయి బాగా. మరి ముఖ్యంగా ఇది వర్క్ ప్లేస్లోకి ఎలా అవసరం అవుతుంది? వర్క్ ప్లేస్లో ఏంటి అంటే, తెలియకనే చాలామంది ప్రొక్రాస్టినేషన్ గురవుతుంటారు. అంటే ఏ పనినైనా వాయిదా పెడుతుంటారు. వాయిదా పెడుతున్నప్పుడు ఒక సింపుల్ మనోమంత్రం ఏంటి అంటే, ఐఎమ్ యాక్ట్ నో పర్సన్ అని ఉందనుకుందాం, వాళ్ళే పెట్టుకున్నారు. ఐఎమ్ యాక్ట్ నో పర్సన్ అని రిపీట్ చేస్తుండడం వల్ల ఇమ్మీడియట్గా వాళ్ళ యాక్షన్లో దింపకపోయినా అది రిపీట్ చేయడం వల్ల వాళ్ళ మైండ్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ప్రొక్రాస్టినేషన్ నుంచి, పెండింగ్ పెట్టడం నుంచి మెల్లిగా వాళ్ళు యాక్టివ్ అయిపోతారు. ఎప్పటి పనిని అప్పుడే కంప్లీట్ చేసేట్టు వాళ్ళ బాడీ అండ్ మైండ్ ట్యూన్ అయిపోతుంది. సో ఎంప్లాయీస్కి వాడుకోవచ్చు, స్టూడెంట్స్ వాడుకోవచ్చు, ఏ గ్రూప్ అయినా సరే, ఆలోచనలు ఉన్న ఏ వ్యక్తి అయినా వాడుకోవచ్చు. ఎలా వాడుకోవచ్చు అంటే, ఎందుకు వాడుకోవచ్చు అంటే, ఒక మనిషికి యావరేజ్గా ఒక రోజులో 60,000 థాట్స్ వస్తాయంటారు. 60,000 థాట్స్, మెనీ థాట్స్ 60 వస్తాయని ఆశ్చర్యపోతాం చాలామంది. 90% ఆఫ్ థాట్స్ వీ మే నాట్ బి కాన్షియస్, అలా వచ్చిందని కూడా మనకు తెలియదు. ఆ అవేర్నెస్ లేకుండానే వచ్చిపోతుంటాయి. అదే మన ఇంట్లోకి ఒక 60,000 మంది వచ్చిపోయారనుకోండి, ఎంతో ఇది జరిగిపోతుంది. కానీ మన మనసులోకి వస్తున్న 60,000 ఏంటి, ఎలాంటివో మనకు తెలియదు. మైండ్కి ఉన్న బ్యూటీ ఏంటి అంటే, అది ఏ టైంలో అయినా ఒకటే విషయాన్ని ఆలోచించగలుగుతుంది. మీరు ఎప్పుడైతే మీ మైండ్లోకి, మన ఇంట్లోకి వచ్చినట్టు ఒక పాజిటివ్ థాట్ని ఇన్వైట్ చేశారనుకోండి, ఆ పాజిటివ్ థాట్ ఇంకొక 20,000 పాజిటివ్ థాట్స్ని తీసుకొస్తుంది. కాబట్టి కాన్షియస్గా మీరు ఎలాంటి ఆలోచన చేయాలి అన్నదానికి కూడా ఈ మనోమంత్రం చాలా సహాయపడుతుంది. మనోమంత్రం ఒకవేళ మల్టిపుల్ అయిందనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటంటే, చాలా రకాలుగా చాలా అవ్వాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు, బట్ ఏది కాకుండా ఫైనల్గా అయిపోయే పరిస్థితి ఉంది. అవును, అందుకోసం ఏం చేస్తామంటే, ఎక్కువ మనోమంత్రాలు పెట్టుకోకుండా ఇమ్మీడియట్గా ఫోకస్, మీరు దేని చేయాలనుకుంటున్నారు ఆ ఒక్క విషయాన్ని. ఒక లాంగ్ టర్మ్ గోలే అవ్వాల్సిన అవసరం లేదు. ఒక పిల్లోడు నేను కలెక్టర్ అవుతాను, లేకపోతే లేదు స్పోర్ట్స్ స్టార్ అవుతాను పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆ రోజు, ఆ నెల, ఆ క్వార్టర్లో, ఆ ఇయర్లో తను ఏం పర్ఫామ్ చేయాలనుకుంటున్నాడు, తను ఎలా బెస్ట్ ఇవ్వాలనుకుంటున్నాడు, అలాంటివి కూడా తయారు చేసుకోవచ్చు. దీనికి అత్యంత ప్రఖ్యాతమైన వ్యక్తి 19th సెంచరీలో ఇమాన్యుయల్ క్యూ అని ఒక వ్యక్తి ఉండేవాడు, డాక్టర్. తను ఒక్క చిన్న మనోమంత్రం ద్వారా, ఎవ్రీ డే ఇన్ ఎవ్రీ వే ఐఎమ్ గెట్టింగ్ బెటర్ అండ్ బెటర్, ఈ ఒక్క సెంటెన్స్ ద్వారా 1000 మందికి సహాయపడ్డాడు. అది ఒక అనారోగ్యంతో వచ్చిన వ్యక్తి అయి ఉండొచ్చు, ఏదైనా సైకలాజికల్ ప్రాబ్లంతో వచ్చిన వ్యక్తి. తన దగ్గరికి ఎవరు వచ్చినా ఒక చిన్న మందులాగా ఏమి ఇచ్చాడు అంటే, మామూలుగా డాక్టర్ అంటే మెడిసిన్ ఇస్తాడు, ఇతను ఒక పేపర్ మీద ఈ డైలాగ్ రాసిచ్చేవాడు, ఎవ్రీ డే ఇన్ ఎవ్రీ వే ఐఎమ్ గెట్టింగ్ బెటర్ అండ్ బెటర్ అని. డాక్టర్ గారు దీన్ని ఏం చేయాలంటే, ఏం లేదండి, ఎప్పుడు వేసుకోవాలి మెడిసిన్ ఇలా అవుతాడో అప్పుడు అతను చెప్పేవాడు, ఉదయం లేవగానే దీన్ని 21 టైమ్స్ రిపీట్ చేయాల్సి ఉంటుంది, వీలైతే కంట్లు మూసుకొని రిపీట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేవాడు. అలాగే రాత్రి పడుకునే ముందు రిపీట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేవాడు. ఈ సింపుల్ ఇన్స్ట్రక్షన్ తీసుకొని ఎవరైతే పోయి ప్రాక్టీస్ చేశారో 99% ఆఫ్ హిస్ పేషెంట్స్ ఆర్ గాట్ హీల్డ్
దే ఆర్ వెరీ హ్యాపీ, దే ఓవర్కమ్ దేర్ ప్రాబ్లమ్. సో ఈ యొక్క స్టేట్మెంట్ మీరు హిస్టరీలో చూసినా కూడా కనబడుతుంది, ఎంతోమందికి హెల్ప్ అయింది. వాళ్ళ పర్సనలైజ్ని బట్టి వాళ్ళకి కావాల్సిన మనోమంత్రాన్ని తయారు చేసుకోవచ్చు. దీనికి మీరే అనొచ్చు ఎగ్జాక్ట్గా ప్రూఫ్ ఏంటి అని. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ రైట్ హ్యాండ్ని ఇలా ఒకసారి పెట్టి చిన్న ఎక్సర్సైజ్ చేస్తే కూడా మనకు అర్థమవుతుంది నిజంగానే మనోమంత్రాలు పనిచేస్తాయా పనిచేయవాలి. ఇప్పుడు జస్ట్ ఇలా పెట్టేసి ఐఎమ్ లక్ష్మి అనుకోండి, ఒక 3 times 4 times మంత్రాలాగా ఐఎమ్ లక్ష్మి ఐఎమ్ లక్ష్మి అనుకుంటున్నప్పుడు ఇలా. ఇప్పుడు ఏం చేయండి అంటే మనసులో ఐఎమ్ క్రాంతి అనుకుంటూ రిపీట్ చేసుకుంటుండే ఒక మంత్రాలాగా. అప్పుడు ప్రెజర్ పెట్టండి, కింది పోతుందా పోవట్లేదు. క్రాంతి ఓకే. అంటే సమ్ టైంకి ఇది నేను కాదు అనేది ఎగ్జాక్ట్లీ లోపటి నుంచి మనకు ఒకటి వస్తుంది, ఒక థాట్, ఇది నేను కాదు, ఇట్స్ లై. అలా ఎప్పుడైతే ఒక అఫర్మేషన్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అనగానే ఇమ్మీడియట్గా అతనికి ఇందాక అనుకున్నట్టు కాకపోవచ్చు, లోపటి నుంచి వాయిస్ రావచ్చు, ఐ వెరీ ఆర్ కాన్ఫిడెంట్, యు ఆర్ వెరీ అఫ్రైడ్. కానీ రిపీట్ చేయడం ద్వారా ఒక యాక్సెప్టెన్స్ వస్తుంది. ఎప్పుడైతే యాక్సెప్టెన్స్ వస్తుందో ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, బిహేవియర్లో చాలా డిఫరెన్స్ వస్తుంది. శ్రీకాంత్ గారు, మనోమంత్రం అసలు ఎలా ఎంచుకోవాలి? మంత్రాన్ని ఎంచుకోవడానికి 4 steps ఉన్నాయండి. మొదటి స్టెప్ ఏంటి అంటే ప్రస్తుతం మీరున్న స్థితి నుంచి ఉన్నత స్థితికి పోవడానికి మీరు ఎలాంటి లక్ష్యాలు పెట్టుకోదలుచుకున్నారు, నెక్స్ట్ 3 yearsలో, నెక్స్ట్ 1 yearలో, నెక్స్ట్ 3 monthsలో మీరు ఎలాంటి లక్ష్యాలు సాధించాలనుకుంటున్నారు అనేది స్పష్టత రావాలి. సో ఫస్ట్ స్టెప్లో నా లక్ష్యం ఇది, నేను ఇది సాధించాలనుకుంటున్నాను అని డిసైడ్ కావాలి. రెండో స్టెప్లో ఏంటి అంటే ఆ లక్ష్యాన్ని సాధించడానికి మనం కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. సో నేను ఏ వర్క్ చేస్తే, నేను ఎలా ప్రవర్తిస్తే దాన్ని అచీవ్ చేయగలుగుతాను అంటే రోజుకి ఎన్ని గంటలు చదువుకోవాల్సి ఉంటుంది, లేదా రోజుకి ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేసుకోవాల్సి ఉంటుంది, లేదా ఏ కొత్త విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది అనేది క్లారిటీ తెచ్చుకోవాలి. ఒకసారి మనం ఏం పర్ఫామ్ చేయాలి అనేది సెకండ్ స్టెప్లో అర్థమైన తర్వాత థర్డ్ స్టెప్లో ఈ మనోమంత్రాలని మనం డిజైన్ చేసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సందర్భాల్లో మీరు కాన్ఫిడెంట్గా ఉండాల్సి ఉంటుంది, కొన్ని సందర్భాల్లో డిసిప్లైన్డ్గా ఉండాల్సి ఉంటుంది, కొన్ని సందర్భాల్లో యాక్టివ్గా ఉండాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు మీ రిక్వైర్మెంట్ ఏంటి అనేది తెలుసుకున్న తర్వాత అప్పుడు అలాంటివి డిజైన్ చేసుకుంటారు. డిజైన్ చేసుకోవడానికి మనోమంత్రాన్ని జస్ట్ వర్డ్స్ తోటి కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇదేంటి అంటే ప్రతి పదానికి ఒక ఫీలింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఐఎమ్ సాడ్ అని అనుకోండి, తెలియకనే అతను సాడ్ అయిపోతాడు. అలాగే ఐఎమ్ ఎక్సైటెడ్ ఒకే పదము, కానీ దాన్ని రిపీట్ చేయడం వల్ల తన స్టేట్ ఆఫ్ మైండ్ నెక్స్ట్ లెవెల్కి మూవ్ అవుతుంది. అలా ఇక్కడ ఐ హ్యావ్ టు బీ కాన్ఫిడెంట్ అని మనకు అర్థమైన తర్వాత ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ వైల్ డూయింగ్ దిస్ అని ఒక పాజిటివ్ మంత్రాలాగా రాసుకున్న తర్వాత, మనోమంత్రం రాసుకున్న తర్వాత దాన్ని రిపీట్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు రిపీట్ చేస్తే బాగుంటుంది? మార్నింగ్ బెడ్ నుంచి లేవగానే జస్ట్ అదొక మంత్రాలాగా రిపీటెడ్గా చేసుకోవడము. 2 నైట్ టైం పడుకోవడానికి ముందు కూడా బాగా రిపీట్ చేయడం ద్వారా చాలా సక్సెస్ఫుల్ వస్తుంది. అన్నిటికన్నా చాలా పవర్ఫుల్గా తెలియదు ఏంటి అంటే రీసెర్చ్లో ప్రతి ఒక్కరిలో ఆఫీస్కి వెళ్ళడానికన్నా ముందైనా తయారై మనం చెక్ చేసుకున్న ఒక ఇంపార్టెంట్ ప్లేస్ ఉంటుంది, బాగా ప్రతి ఒక్కరికి నచ్చేది మిర్రర్. వాళ్ళ మిర్రర్ దగ్గరికి వెళ్ళి ఎవరైతే ఈ మనోమంత్రాన్ని రిపీట్ చేస్తారో కంటిన్యూస్గా వాళ్ళ ఐస్లో చూస్తూ, ఒక వ్యక్తిని చూస్తున్నట్టు చూస్తూ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ పర్సన్ అద్దంలో చూస్తూ అంటారో వారికి ఒక మహాతంత్రంలా ద బెస్ట్ స్ట్రాటజీ ఫర్ దేర్ సక్సెస్గా హెల్ప్ అవుతుంది. సో మనోమంత్రం మహాతంత్రం, ద బెస్ట్ స్ట్రాటజీ ఫర్ దేర్ సక్సెస్గా హెల్ప్ అవుతుంది. అన్నిటికన్నా ముఖ్యం మన పర్ఫార్మెన్స్ కాబట్టి ఈ మనోమంత్రం వారికి సపోర్టివ్గా ఉంటుంది. అంటే మనోమంత్రం పాజిటివ్గా ఉండాలంటారు. అయితే ఈ పాజిటివ్ సెంటెన్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి? సో ఈ మనోమంత్రానికి డిసిషన్ తీసుకోవడానికి ఒకసారి మనం సెకండ్ స్టెప్లో ఇది కావాలి నాకు అని అనుకుంటాం. థర్డ్ స్టెప్లో ఏం చేయాలంటే మనం తయారు చేసుకుంటున్న సెంటెన్స్ ఎప్పుడు కూడా పాజిటివ్ ఫ్రేమ్లోనే ఉండాలి. పాజిటివ్ ఫ్రేమ్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది టెన్షన్ గురవుతుంటారు. వాళ్ళు అరే నాకు ఇది టెన్షన్ గురి కావద్దు అనుకొని చెప్పి ఐ షుడ్ నాట్ గెట్ టెన్స్డ్ అని రాసుకునే అవకాశం ఉంది. కానీ దీనివల్ల ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు దయచేసి నెక్స్ట్ 1 minute నల్లపిల్లి గురించి గుర్తు తెచ్చుకోండి అని అన్నాను అనుకోండి, నల్లపిల్లి గురించి గుర్తుకు తెచ్చుకోకండి అని అన్నాను అనుకోండి, మీ మనసులోకి ఏమొస్తుంది? నల్లపిల్లి వస్తుంది. కానీ నా ఇన్స్ట్రక్షన్ చాలా క్లియర్గా ఉంది, నల్లపిల్లి గురించి గుర్తుకు తెచ్చుకోకండి అని. మన మైండ్కి ఏంటి అంటే నెగిటివ్ సెంటెన్సెస్ అర్థం కావు. ఇది తెలియక చాలామంది ఏంటి అంటే నేను టెన్షన్ పడొద్దు అనుకుంటారు. అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళ ముందుండేది ఏంటి అంటే టెన్షన్. నేను ప్రశాంతంగా ఉండాలి అనుకోరు. ఆ టైంలో మనకి ఆ మూమెంట్లో అనిపిస్తుంది. సో ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఐ వాంట్ టు బి రిలాక్స్డ్, ఐఎమ్ రిలాక్స్డ్ దాన్ని రిపీట్ చేయడం వల్ల రిలాక్సేషన్ మన మైండ్లోకి వస్తుంది. సో ఏ అఫర్మేషన్ యొక్క పర్పస్ అయినా ఏంటి అంటే మన మనసులో ఎలాంటి పిక్చర్స్ క్రియేట్ చేస్తుంది
అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ సెంటెన్స్ ఏ పిక్చర్స్ మిమ్మల్ని తీసుకొస్తుంది ఫస్ట్. సెకండ్, ఎలాంటి ఫీలింగ్ తీసుకొస్తుంది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ మనోమంత్రం మీకు పనిచేస్తుందా పనిచేయదా? కొన్ని మెడిసిన్ చాలా మంచిగా ఉంటాయి కానీ అన్ని మెడిసిన్లు అందరికీ హెల్ప్ కాకపోవచ్చు, కొంతమందికి అలర్జీ కూడా అవుతాయి. అలాగే ఈ మనోమంత్రాలు అందరికీ అన్నీ ఒకేలా పనిచేయకపోవచ్చు. మీరు రిపీట్ చేసుకున్నప్పుడు మీరు చెక్కింగ్ పాయింట్ ఏంటి అంటే, మీ క్వాలిటీ చెక్ ఏంటి అంటే, అది అన్నప్పుడు నేను ఎలా ఫీల్ అవుతున్నాను, ఆ ఫీలింగ్ ఎన్హాన్స్మెంట్, పాజిటివ్ ఫీలింగ్ ఎన్హాన్స్మెంట్ అయిందంటే దట్ ఈస్ ద రైట్ ఫర్ యువర్ మనోమంత్ర. లేదంటే డోస్ పెంచాల్సి వేరే ఇంకేదన్నా కాంబినేషన్స్ పర్ముటేషన్స్ చూడాల్సి ఉంటుంది. అండ్ ఒకటి ఫస్ట్ పాజిటివ్గా ఉండాలి. రెండు అత్యంత ముఖ్యమైనది ఏంటి అంటే, మీరు తయారు చేసుకుంటున్న ఆ సెంటెన్స్, పాజిటివ్ సెంటెన్స్ ప్రజెంట్ టెన్స్లో కూడా ఉండాలి. ప్రజెంట్ టెన్స్లో ఉంటే ఏంటంటే, కొంతమంది రాసుకోవచ్చు ఐ వాంట్ టు బి రీచ్, ఐ వాంట్ టు బి రీచ్, ఆర్ ఐ వాంట్ టు బి ఏ ప్లేయర్, ఐ వాంట్ టు బి ఏ ప్లేయర్ అని. ఐ వాంట్ టు బి ఏ ప్లేయర్ అన్నప్పుడు మన మైండ్లో వచ్చే పిక్చర్ ఏంటంటే, ఎప్పుడో 3 years తర్వాత, 5 years తర్వాత, 10 years తర్వాత అని అర్థం. ఫ్యూచర్ టెన్స్కి వెళ్ళిపోతుంది. అప్పుడు మన బాడీ తీసుకోవడానికి ఏం యాక్షన్ లేదు. కానీ ఐ ఆమ్ ఏ ప్లేయర్, ఐ ఆమ్ ఏ ప్లేయర్, వీఆర్ నాట్ సెయింగ్ ఐఎమ్ ఏ విన్నర్, వీఆర్ సెయింగ్ ఐఎమ్ ఏ ప్లేయర్. ఐఎమ్ ఏ ప్లేయర్, ఐఎమ్ ఏ ప్లేయర్ అని ఎప్పుడైతే అంటున్నామో మన మైండ్లో మనం ఒక ప్లేయర్లో యాక్టివ్ పార్టిసిపేషన్ కనపడుతుంది. సో ఆటోమేటిక్గా పాజిటివ్ ఉన్న సెంటెన్సు, ప్రజెంట్ టెన్స్లో ఉన్న సెంటెన్సు ఒక మంచి మనోమంత్రానికి ఎలిజిబుల్ అవుతుంది. ఇది కాకుండా ఎక్కడైతే సింపుల్గా ఉంటుందో అండ్ షార్ట్గా ఉంటుందో, సింపుల్ అండ్ షార్ట్ ఉన్నాయి కూడా చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి. ఎగ్జాంపుల్స్ కొన్ని చెప్తాను. సో ఐఎమ్ వెరీ యాక్టివ్ పర్సన్ అనే సింపుల్ సెంటెన్స్ తీసుకోవచ్చు. లేదా కొద్దిమంది ఫ్యూ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ సింపుల్ పదం తీసుకున్నారు ఏంటి అంటే, ఐఎమ్ వెరీ ఎనర్జెటిక్ అండ్ ఎంతూజియాస్టిక్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చాలా సింపుల్ సెంటెన్స్, ఐఎమ్ వెరీ ఎనర్జెటిక్ అండ్ ఎంతూజియాస్టిక్. కానీ మీరు దీన్ని ఎప్పుడైతే రిపీట్ చేస్తారో, ఐఎమ్ వెరీ ఎనర్జెటిక్ అండ్ ఎంతూజియాస్టిక్, ఐఎమ్ వెరీ ఎనర్జెటిక్ అండ్ ఎంతూజియాస్టిక్, ఐఎమ్ వెరీ ఎనర్జెటిక్ అండ్ ఎంతూజియాస్టిక్, ఇట్ విల్ స్టార్ట్ ఇన్ఫ్లుయెన్సింగ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. ఆటోమేటిక్గా యుల్ ఫీల్ మోర్ ఎనర్జెటిక్ అండ్ యుల్ ఫీల్ మోర్ ఎంతూజియాస్టిక్. సో ఇలాంటివి పాజిటివ్ పదాలు ఇంగ్లీష్లో అయినా పర్వాలేదు, తెలుగులో అయినా మీ కంఫర్టబుల్ ఉండే లాంగ్వేజ్లో, మీ మదర్ టంగ్లో పాజిటివ్గా ఫ్రేమ్ చేసుకొని దాన్ని రిపీట్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా యూ విల్ ప్రోగ్రామ్ యువర్ మైండ్ టు గివ్ బెస్ట్. అయితే ఈ మనోమంత్రం శ్రీకాంత్ గారు నలుగురికి చెప్పడం వల్ల కూడా యూజ్ ఉంటుందా? అది మనసులో అనుకునేదేనా? ఒకటి మనసులో అనుకోవచ్చు, రెండు ఎదుటి వ్యక్తి చెప్తున్నప్పుడు అది రిపిటేషన్ అవుతుంది కాబట్టి చెప్పడం మంచిదే. నేను చెప్తే ఎదుటి వ్యక్తి డిస్టర్బ్ అవుతారేమో, నన్ను ఎంకరేజ్ చేయరేమో అని స్టార్టింగ్లో ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు అనాల్సిన అవసరం లేదు. కానీ వీలైనంతమందికి ఎంతమందితో షేర్ చేసుకుంటే ఎదుటి వ్యక్తి చెప్తున్నారు అంటే మీరు కూడా వింటున్నారు, మీ మనసు కూడా వింటుంది కాబట్టి తప్పకుండా పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. రెండోది ఏంటి అంటే, ఎలాగైతే మీరు రిపీట్ చేస్తున్నారో దీంట్లో కొన్ని స్టేజెస్లా కూడా ప్రాక్టీస్ చేయొచ్చు మీరు. ఒకటి, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఒక పేపర్ మీద రాసుకొని దానికి బయటికి చాలా లౌడర్గా దాన్ని రిపీట్ చేయొచ్చు ఒంటరిగా ఉన్నప్పుడు. ఆ తర్వాత మీరు బస్సులో ట్రావెల్ చేస్తున్నారు, కార్లో ట్రావెల్ చేస్తున్నారు, ఎప్పుడైనా చేస్తున్నప్పుడు సైలెంట్గా కూడా మైండ్లో రిపీట్ చేసుకోవచ్చు, దానివల్ల కూడా ఇంపాక్ట్ ఉంటుంది. లేదా ప్రశాంతంగా ఉన్నారు, కళ్ళు మూసుకొని దాన్ని రిపీట్ చేసుకోవడం వల్ల కూడా ఇంకా క్లారిటీ ఆఫ్ పిక్చర్ కూడా బాగా పెరుగుతుంది. ఇలా డిఫరెంట్ వేస్లో కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దీంట్లో అత్యంత ముఖ్యమైనది ఏంటి అంటే, కొద్దిమంది చూస్తే బాగా అర్థం చేసుకుంటారు, కొద్దిమంది బాగా వింటే అర్థం చేసుకుంటారు, కొద్దిమంది చేస్తేనే బాగా అర్థమవుతుంది వాళ్ళకి. మీరు చూస్తుంటారు, ఈ చూస్తే అర్థం చేసుకునే వాళ్ళని మా ఎన్ఎల్పిలో విజువల్ పర్సన్స్ అంటాం. అలాగే వింటే అర్థం చేసుకునే పీపుల్ని ఆడిటరీ పీపుల్ అంటాం. అలాగే చేస్తే బాగా అర్థం చేసుకునే వ్యక్తుల్ని కానస్టిక్ పీపుల్ అంటాం. సో విజువల్ పీపుల్ ఏం చేస్తే బాగుంటుంది అంటే, ఆ అఫర్మేషన్ని ఒక ప్రింట్అవుట్ లాగా కలర్ఫుల్ పిక్చర్స్గా తీసుకుని వాళ్ళ బెడ్రూమ్లో అయినా వాళ్ళు ఎక్కువ స్పెండ్ చేసే ప్లేస్లో పెడితే ఆటోమేటిక్గా ఆ మహామంత్రం యొక్క, మనోమంత్రం యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. మా తంత్రంగా అది పనిచేస్తుంది. సో ఆ పిక్చర్గా అదే ఆడిటరీ వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుందంటే, ఒకసారి వాళ్ళు ఫామ్ చేసుకున్న తర్వాత వాళ్ళ మొబైల్లో రికార్డర్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి దాన్ని రిపీటెడ్గా ఒక 10 times 20 times అని రికార్డ్ చేసి తర్వాత జస్ట్ ఒక పాట విన్నట్టు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని రిపీటెడ్గా వింటే, కాన్షియస్గా వాళ్ళు చేయకున్నా పర్వాలేదు, అది ఆటోమేటిక్గా వాళ్ళ మైండ్ని ఇంపాక్ట్ చేస్తుంది. మూడో వ్యక్తులు చేస్తేనే వస్తుంది అని అనేవాళ్ళు, వాళ్ళు వాళ్ళ హ్యాండ్ రైటింగ్లా రాయడం వల్ల ఆ పాజిటివ్ సెంటెన్స్ని, ఐఎమ్ వెరీ ఎనర్జెటిక్ అండ్ ఎంతూజియాస్టిక్ పర్సన్, ఐఎమ్ వెరీ ఎనర్జెటిక్ అండ్ ఎంతూజియాస్టిక్ పర్సన్, ఐఎమ్ వెరీ ఎనర్జెటిక్ అండ్ ఎంతూజియాస్టిక్ పర్సన్ ఒక బుక్లో లేదా పేపర్ మీద రాయడం వల్ల రిపీటెడ్గా కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఇలా రాసిన వాళ్ళలో బాగా రిజల్ట్ వచ్చిన వాళ్ళు చూస్తే ఎవరు బాగా ఉన్నారంటే, ఎవరైతే ఒక 9 times దీన్ని రాయగలిగి, ఫస్ట్ 3 రైట్ హ్యాండ్తో రాయగలిగి, నెక్స్ట్ 3 లెఫ్ట్ హ్యాండ్తో రాయగలిగి, ఆ తర్వాత రైట్ హ్యాండ్తో 3 రాసిన వాళ్ళకి ఆశ్చర్యకరంగా చాలా రిజల్ట్స్ వచ్చాయి. తర్వాత ఆలోచించాం ఎందుకు ఇలా వస్తున్నాయి అని. ఎప్పుడైతే రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా బ్రెయిన్ సింక్రోన్ అవుతుంది. అంటే లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ రెండు వాడుతున్నారు వాళ్ళు, అందువల్ల కూడా రిజల్ట్స్ ఉన్నాయి. సో మీరు ఒకసారి ప్రతి వ్యక్తి వాళ్ళకి వాళ్ళు ఆలోచించుకొని, వ్యూయర్స్ కూడా
నేను ఎక్కువ విజువల్గా చూసి అర్థం చేసుకుంటానా ఏదైనా విషయాన్ని, లేదా ఏదైనా వినడానికి బాగా ఇష్టపడతానా, లేదా ఏదైనా చేయడానికే ఇష్టపడతాను, దాన్ని బట్టి ఆ పద్ధతిలో ఈ మనోమంత్రాన్ని మీరు బాగా ప్రాక్టీస్ చేయడం వల్ల కూడా మీకు చాలా రిజల్ట్స్ వస్తాయి. ఓకే, అంటే ఇప్పుడు రాసిన వాళ్ళకి ఇంకో రకంగా ఏంటంటే అది చూస్తుండొచ్చు, రాస్తూ మాట్లాడుతూ ఉండొచ్చు, వినొచ్చు, అవును, లైక్ చేస్తూ సో ఎట్ ఏ టైం మూడు కూడా వర్క్ చేస్తూ. వండర్ఫుల్ అండి. అలా 3 వేస్లో ఉండడం వల్ల ఆటోమేటిక్గా ఎలాంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్యాంక్ అనుకుందాం, దానికి వాటర్ ఫిల్ చేయడానికి ఒకటే పైపు నింపడానికి 3 పైపులు నింపడానికి చాలా త్వరగా అయిపోతుంది. అలాగే మన ఈ 5 సెన్సెస్లో ఉన్న ఈ ముఖ్యమైన 3 విధానాల ద్వారా మీరు చేయడం ద్వారా ఆటోమేటిక్గా రిజల్ట్స్ చాలా ఫాస్ట్గా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి శ్రీకాంత్ గారు. మనోమంత్రం గురించి చాలా చక్కగా వివరించారు. ఈ మనోమంత్రం అందరూ చూసి కూడా నేర్చుకోవాలి, దీనివల్ల ఎన్నో సక్సెస్ సాధించవచ్చు. చాలా ఈజీ స్టెప్సే, పెద్ద హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం కూడా లేకుండా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వన్స్ అగైన్. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాళ జై హో సక్సెస్ మంత్ర. కీప్ వాచింగ్ HM TV.